నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గత కొద్ది రోజులుగా మండలి సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల తీరు మీద సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ విధంగా ఎన్నడూ ఫైర్ అవ్వలేదని కూడా తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది, చంద్రబాబు ఎందుకు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఫైర్ అవ్వాల్సి వచ్చింది అనే విషయం గురించి చర్చించుకుందాం. డీటెయిల్గా చూసుకుంటే, సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం, వ్యక్తిగత అజెండా, మంత్రులు లక్ష్యంగా వ్యాఖ్యల, బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్, పీతాని, బూర్ల ఆంజనేయులపైన అసహనం, పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం, కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం, మంత్రి పయ్యావుల చీఫ్ విప్లు చూసుకోవాలి కదా అని ప్రశ్నించారు. ఇక ఛాంబర్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. ఈ విధంగా చూసుకుంటే సీఎం యొక్క ఛాంబర్లో మంత్రులతో, అంటే ఎవరి మీద అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారో ఆ మంత్రులతో, ఎమ్మెల్యేలతో భేటీ అయినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల, ప్రతిపక్ష నేతలు రాకపోవడం వల్ల సొంత పార్టీ వాళ్ళ, అంటే కూటమి వాళ్ళే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే ప్రతిపక్ష హోదాను వాళ్ళే పాటిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతూ సమాధానాలు మంత్రులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల వీళ్ళకి ఇచ్చిన చనువు అతయిందేమో, ఎక్కువగా వారి చనువును వాడేసుకున్నారేమో అని నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రకారం అయితే కొంతమందిని పిలిచి మరీ క్లాసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజం. అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతుండటమూ నిజం. కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత స్వేచ్ఛ తీసుకొని మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగడం, సొంత అజెండాతో ప్రశ్నలు సంధించడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా ఆయన తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో శాసనసభ వ్యవహారాల మంత్రిగా చూసుకోవాలి కదా అని పయ్యావుల కేశవ్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చీఫ్ విప్లు దానికి బాధ్యులే అని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చిన వెంటనే తన ఛాంబర్లో కొందరు పార్టీ సీనియర్ నేతలు, సీనియర్ మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం నాటి పరిణామాలపై వారితో చర్చించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సభలో మాట్లాడుతూ ఓ ఉద్యోగి బదిలీ విషయంలో చంద్రబాబుకు, లోకేష్కు, హోం మంత్రికి అయితే లేఖను ఇచ్చి తన లెటర్ ప్యాడ్ అయిపోయింది, కానీ ఇంతవరకు బదిలీ జరగలేదని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఇది తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఆ తర్వాత లాబీలో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని అక్కడే మందలించారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైఖరి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అన్నీ తెలిసి ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని తన్నాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని సీఎం సీరియస్ అయ్యారు. నిజానికి బూరా వ్యాఖ్యలపై సభలోనే మంత్రి అనిత స్పందించారు. మీరు సీనియర్ అధికారిగా వ్యవహరించారు, చట్టాల గురించి తెలుసు కదా అని వ్యాఖ్యానించారు. ఇక గురువారం సీఎం సభలో ఉన్న సమయంలోనే ఆచెట్ట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ తప్పుపట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం, సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గురువారం సభలో తన సమక్షంలోనే జరిగిన కైకలూరు, హిందూపురం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సభలో పీసీబీ చైర్మన్ మీద ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. దీనిపైన చంద్రబాబు స్పందించారు. మొత్తంగా ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమని, వ్యక్తులను, మంత్రులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం సరికాదన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రుల మీద. వారి పేర్లను, వారి ప్రస్తావనను, వాళ్ళ పనితీరులను ఎత్తి చూపే విధంగా అయితే చేశారు. ప్రతిపక్ష హోదా తీసుకోవాలి, అది ప్రజల కోసం తీసుకోవాలి, కానీ ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం ఏంటి, మనల్ని మనమే ఇలా గోతులు తవ్వుకోవడం ఏంటి అన్న తీరున అయితే నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఇక కొంతమంది సీనియర్ నేతలు, అదే వంగపూడి అనిత కానీ ఇలాంటి వారైతే అప్పటికప్పటికే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా అయినా సరే ఆచి తూచి ప్రశ్నించాలి తప్ప
తప్ప ఇలా నోటికి ఏదొస్తే అది వాగకూడదు అన్న రీతిలో అయితే ఎవరి వల్లైతే సభ డిస్టర్బ్ అయిందో వారిని మందలించినట్టు తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడు. అయితే అందరికీ తెలిసిన విషయమే, కామినేని అడిగిన ప్రశ్నలకు నందమూరి బాలకృష్ణ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఆ మధ్యలో చిరంజీవి ప్రస్తావన కూడా తేవడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుందన్నమాట. ఈ విధంగా వారు తెలిసి తెలియని ప్రశ్నలకు, ఇటువంటి సభలో జరిగినటువంటి కొన్ని తీర్లకు ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నారు ప్రజలు కూడా. అంటే వారు తెలిసో తెలియక చేశారు, కానీ ఇవన్నీ కూడా నిజాలే కాబట్టి ప్రజలకు కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇటువంటివి జరగకపోతే బాగుండు అని నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చనువు ఇచ్చాను కదా అని అతి చనువు తీసుకోవడం కూడా ప్రమాదమే అన్నట్టు హెచ్చరించారు. అంతే తప్ప ఇక మిగతా విషయాలకు వస్తే సభ అయితే సజావుగానే సాగింది. కొన్ని ఆటంకాలను మాత్రం నారా చంద్రబాబు నాయుడు స్వతహాగా తీసుకొని ఆ చర్యలను కట్టుదిట్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా డీటెయిల్గా చూసుకుంటే, మనం అధికారంలో ఉండి మనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే సిగ్గుపడాల్సి వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు సభలో చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు స్పందించారు. అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకు వైసీపీకి మధ్య తేడా ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయని, చట్టం, న్యాయం, నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభలో సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారని, అలాంటి చర్చలను ఆహ్వానించాల్సిందేనని, మిగిలిన ఎమ్మెల్యేలు వారిని చూసి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో బుచ్చయ్య చౌదరి సబ్జెక్టు పరంగా మాట్లాడుతున్నారని, ఎక్కడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం లేదని తెలిపారు. సభ్యుల తీరుపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం టీడీఎల్పీ సమావేశం పెట్టాలని ఓ దశలో భావించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే కేవలం ఏం కావాలో అది మాత్రమే మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చయ్య చౌదరి ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు, ఏం కావాలో ఆ ప్రశ్నోత్తరాలు మాత్రమే చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా సీఎం దృష్టిలో బుచ్చయ్య చౌదరి మంచి మార్కులు కొట్టేశారని చెప్పొచ్చు. అంతేకాదు మిగిలిన ఎమ్మెల్యేలు అయితే సోషల్ మీడియాలో మేము అధికారంలో ఉండి కూడా మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారన్న రీతిలో మండిపడ్డారు. ఇటువంటి ప్రశ్నలు ఏంటి? ప్రజలు మనం ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా, మరి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత చేస్తే ఏముంది, ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసుకుని మనం అవమానిస్తే మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. సో దానికి కట్టుబడి ఉండండి, అంతే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి అని అయితే నారా చంద్రబాబు నాయుడు సభాముఖంగా ఫైర్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా సభలో జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ పరిణామాలను పాయింట్అవుట్ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు వారికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో మరి ఇటువంటివి కూడా సభలో రిపీట్ అవ్వకోకుండా చూడాలని కూడా నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం సభలో మళ్ళీ ఇటువంటివి రిపీట్ అవుతాయా లేదా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇవి వాల్టీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.